నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు క్యూ లైన్లోనికి వెళ్ళి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 గంటల నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా కాస్త పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ రష్ భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. పైన తెలియజేసిన అన్ని దర్శనాలకు సంబంధించిన టైమింగ్స్ డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఎందుకంటే రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువైతే ఇంకా త్వరగా అంతకుముందు తెలియజేసిన కంటే దర్శనం అయితే ముందు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఫ్రైడే ఏప్రిల్ 18వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. అలాగే ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లో వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే అలిపిరిదారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరిదారిలో నడిచి వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా టోకెన్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి ఇచ్చారు. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది డిపెండింగ్ ఆన్ రష్ అండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 56,279 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,019 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,59,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక ఈ రోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఉదయం 4 గంటల 20 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 1,011 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 1,011 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 1,011 రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. అలాగే ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్న వారు మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అంటే మీ ఊరు పేరు తెలియజేయండి. ఎందుకంటే మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి అనుగ్రహంతో కొంతమంది భక్తులకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని కామెంట్లకు రిప్లై అయితే ఇచ్చాను. కొన్ని కామెంట్లకు రిప్లై రాలేదనుకోకండి. టైంని బట్టి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు అయితే తెలియజేస్తున్నాను. మొదటి కామెంట్: హాయ్ మేడం, మేము జూన్ 6కి తిరుమల ఫ్యామిలీతో వస్తున్నాం.
బట్ మాకు దర్శనం టికెట్స్ లేవు, దివ్య దర్శనం టికెట్స్ ఇష్యూ చేస్తున్నారా, చేస్తే ఎక్కడిస్తున్నారో కూడా టైమింగ్స్ అండ్ లొకేషన్ చెప్పగలరా మేడం? ప్రస్తుతం అయితే దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు, కానీ తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్స్ తీసుకొని మీరు స్వామివారి దర్శనానికైతే వెళ్ళొచ్చు. తిరుపతిలోని 3 ప్రాంతాలలో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, రేపు మార్నింగ్ 5 AM కి రీచ్ అయితే టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? ఒకవేళ ఇవి మిస్ అయితే 300వి ఆఫ్లైన్ లో ఇస్తారు. మీరు ఉదయం 5 గంటలకు తిరుపతి రీచ్ అయితే టోకెన్స్ ఇస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకుని వెళ్ళండి. టోకెన్స్ ఇస్తా ఉంటే టోకెన్స్ తీసుకోండి, లేదంటే శ్రీవారి మెట్టు వద్ద ఉదయం 6 గంటలకి టోకెన్స్ అయితే ఇస్తారు. అవి కూడా 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు ఉదయం 6 గంటలకు శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళాలి. ఇక తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్ లో 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఇవ్వరు. ఆన్లైన్ లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూన్ నెల వరకు 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయిపోయాయి. ఇక శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకొని హోమంలో పాల్గొన్న భక్తులకు 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఇద్దరికి హోమం టికెట్స్ 1000 రూపీస్ అండి. ఇక ఉదయం 6 గంటలకు వెళ్లి హోమం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 50 టికెట్స్ మాత్రమే ఆఫ్లైన్ లో ఇస్తారు. హోమం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హోమం అయిన తర్వాత టికెట్స్ లోని స్టాంప్ వేయించుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని 300 రూపాయల దర్శనం క్యూ లైన్ లోనికి వెళ్లి ఇద్దరికి 600 రూపాయలు పే చేసి అలాగే దర్శనానికి వెళ్ళొచ్చు. అంటే హోమం ఇద్దరికి 1000 రూపాయలు, ఆ తర్వాత దర్శనం టికెట్స్ ఇద్దరికి 600 రూపాయలు అవుతుంది. మొత్తం 1600 రూపాయలు అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ సిస్టర్, మేము మదనపల్లి నుండి ఫ్రైడే రావాలనుకుంటున్నాము. టికెట్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, యాజ్ వెల్ రూమ్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ మీ. తిరుపతిలోని 3 ప్రాంతాలలో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టోకెన్స్ అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. భక్తులు ఎక్కువగా వెళ్తే టోకెన్స్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రాత్రి 9 గంటలకు వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. మీకు వీలైతే ఇంకా త్వరగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఇక రూమ్స్, తిరుమలలో రూమ్స్ తీసుకోవాలి అంటే తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్లి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్తో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి రూమ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. ఆ తర్వాత అమౌంట్ పే చేసి రూమ్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. మేము 24న 6 AM కి రీచ్ అవుతాం. మేడం, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న ఎన్ని అవర్స్కి దర్శనం అవుతుంది చెప్పండి ప్లీజ్. ప్రతిరోజు రాత్రి టోకెన్స్ 9 గంటలకు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. అంటే మీరు 24న దర్శనం చేసుకోవాలి అంటే 23వ తేదీ రాత్రి 9 గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 24వ తేదీన ఉదయం 6 గంటలకు తిరుపతికి రీచ్ అయితే టోకెన్స్ ఇస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు రాత్రి 12 గంటల లోపలే టోకెన్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి 6 గంటలకు వెళ్తే టోకెన్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు టోకెన్స్ లేని సర్వదర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ సర్వదర్శనం ఎప్పుడు ఎంత సమయంలో దర్శనం అవుతున్నది కూడా రష్ని బట్టి అప్రాక్సిమేట్లీ 12 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. హాయ్ మేడం, మీ ఛానల్ని డైలీ ఫాలో అవుతాం. ఎస్టర్డే మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. ముందుగా మీకు థ్యాంక్స్ అండి. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు. అన్ని కామెంట్స్కు అయితే రిప్లై ఇస్తున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని కామెంట్స్ మాత్రమే వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తున్నానండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం, ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తారు అంటున్నారు కదా మేడం, ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో చెప్పరా? తిరుపతిలో 3 ప్రాంతాలలో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అది కూడా రాత్రి 9 గంటల నుంచి ఇస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.